నమస్తే, వెల్కమ్ టు శ్వేతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు. విలీన గ్రామాల డివిజన్లలో 49 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన మంజూరుకు తొలి సంతకం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠరెడ్డి ఎన్నిక. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం. LM6 కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ భారీ స్థాయిలో నిరసన. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో తన ఛాంబర్లో మేయర్గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. వేసవి దృష్ట్యా ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సమ్మరి యాక్షన్ ప్లాన్లో భాగంగా విలీన గ్రామాల డివిజన్లో 49 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన మంజూరుకు తొలి సంతకం చేశారు. నగర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పదవికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, జాతీయ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నగరపాలక సంస్థలో తొలిసారిగా బీజేపీకి మేయర్ పదవి దక్కడం శుభ సూచకమని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతో 66 డివిజన్ల అభివృద్ధి లక్ష్యంగా రాబోయే 5 ఏళ్లు పనిచేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసి పౌర సేవలను వేగవంతం చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, అలాగే జిల్లా అధ్యక్షులకు, జిల్లా నాయకత్వానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన డిప్యూటీ మేయర్ సునీల్రావు గారికి, మా గౌరవ కార్పొరేటర్లకు, కార్యకర్తలకు, ప్రజలకు, మరొకసారి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. కరీంనగర్లో మొట్టమొదటిగా బీజేపీ నుండి మేయర్ పీఠం దక్కించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ప్రజల సహకారంతో ఇది కళ నెరవేరడం జరిగింది. తప్పకుండా 66 డివిజన్ల గౌరవ కార్పొరేటర్ల సహకారంతో రానున్న 5 సంవత్సరాల్లో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దే దిశగా మా అడుగులు ఉంటాయని మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నగర అభివృద్ధిలో పాలకవర్గ సభ్యులందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నగరాన్ని మరింత సుందరవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ముందుంటామని తెలియజేస్తున్నాము. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల విషయంలో కానీ, నగరపాలక సంస్థలో ప్రజలకు అవసరం ఉన్న పౌర సేవలు కానీ వారికి వేగవంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సంతకంగా ఇప్పుడు రానున్న వేసవి కాలంలో ముందస్తు చర్యల్లో భాగంగా 49 లక్షలతోని ఈరోజు మొదటి సంతకం చేయడం జరిగింది. మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందనరావు బీసీల ఓట్లను ఉపయోగించుకొని గెలిచి బీసీలకు అన్యాయం చేసిన బీసీ ద్రోహి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అని రానున్న రోజుల్లో మెదక్లో బీసీలంటే ఏంటో ఎంపీ రఘునందన్ రావుకు చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ సేవా సమితి వ్యవస్థాపక పిట్టల సంతోష్ ముద్రాజ్ హెచ్చరించారు. ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బీసీ బిడ్డ నీలం కవిత మధు ముద్రాజ్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటును వెయ్యకపోగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వెళ్లి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. బీసీల ఓట్లను తమ ఎన్నికల్లో వినియోగించుకున్న బీసీలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. బీసీల ఓట్లను వినియోగించుకొని గద్దెనెక్కి వారి పార్టీ విధానానికి వ్యతిరేకంగా వారి అధ్యక్షులు చెప్తున్న ప్రకటనలకు విరుద్ధంగా రఘునందన్ రావు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం ఈ సంఘటనతో బయటపడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
రీసెంట్గా జరిగిన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గము ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి సంబంధించిన మన నీలం కవిత మధుగారులకు ఆల్రెడీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు తన ఎక్స్ అఫీషియో ఓటును తమకు వేయకుండా, అలాగే ఆ పటాన్ చెరువుకు సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే మన గడ్డ మైపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇద్దరు వచ్చి పార్టీలకు అతీతంగా, తన పార్టీకి అతీతంగా విరుద్ధంగా వేరే వారికి తన ఓటును వేసి మా ముదిరాజు ఆడబిడ్డనకు అన్యాయం చేయడం జరిగింది. తాను ప్రతి ఎలక్షన్లో మా బీసీల ఓట్లు మరియు మా ముదిరాజు ఓట్లను వాడుకొని ఈరోజు ఒక గద్దెనెక్కిన తర్వాత మా బీసీలను మా ముదిరాజులను వెన్నుపోటు పోవడం జరుగుతుంది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రఘునందన్ రావు గారు ఖబర్దార్, మీరు ప్రతి ఎలక్షన్లో మీరు ఎక్కడ వేసినా, మీ నియోజకవర్గం సంబంధించిన మీరు ఎక్కడ వేసినా కానీ ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు మా ముదిరాజులు వస్తాం. ఏ రకంగా మీకు మా పవర్ ఏంటో, మా ముదిరాజుల శక్తి ఏంటో మేము చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మా ముదిరాజు సంబంధించిన వాళ్ళని రాజకీయంగా భవిష్యత్తు లేకుండా ఎదగనేయకుండా చేయడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ఇద్దరు రాజకీయ శత్రువులు. ఈమెను ఓడగొట్టడానికి రాజకీయంగా మీరు ఇద్దరు మిత్రులై ఒకే కారులో వచ్చి ఓటు వేసి మా ఆడబిడ్డను, మా ముదిరాజు ఆడబిడ్డను ఎక్స్ అఫీషియో ఓటును వేరే పార్టీకి వేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. దీని యావత్ తెలంగాణ ముదిరాజు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి, రాయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం KGBVలో ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, రిజిస్టర్లు పరిశీలించారు. కిచెను, వంటగది, స్టోర్ రూము, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి కీలకమని తెలిపారు. కరీంనగర్లో మాజీ సైనికులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎక్స్ సర్వీస్మెన్లకు గన్మెన్ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందించిన తమకు తగిన గౌరవం, అవకాశాలు కల్పించాలని వారు కోరారు. మాజీ సైనికులు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో గన్మెన్ పోస్టుల భర్తీలో తమను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. సైన్యంలో శిక్షణ పొందిన తమకు ఆయుధాల వినియోగం, క్రమశిక్షణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం ఉన్నందున ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలమని తెలిపారు. అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్న మాజీ సైనికులను పక్కన పెట్టి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు కల్పిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తగదని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్స్ సర్వీస్మెన్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. దేశ సేవ చేసిన వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని వారు స్పష్టం చేశారు. ఉన్న పైన అధికారులకు మేము తెలియదు, ఏజెన్సీ వాళ్ళకి చెప్పడం ఏంటంటే ముందుగా కరీంనగర్లో ఉన్న ఎక్స్ సర్వీస్మెన్లు ప్రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వాళ్ళు డబ్బులకు లాలచిపడి సూపర్వైజర్లుగా ఎక్స్ సర్వీస్మెన్ కాకుండా సివిల్ వాళ్ళకి థర్డ్ పార్టీలకు అప్పచెప్పి ఈ మా ఎక్స్ సర్వీస్మెన్ల కడుపులను కొడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము 22-23 సంవత్సరాలు జాబ్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఏది ఉపాధి లేకుండా మేము ప్రైవేట్ బ్యాంకులలో, వెహికల్లలో గన్మెన్గా డ్యూటీ చేస్తున్నాము, ప్రొటెక్షన్ చేస్తున్నాము. దయచేసి ఇలా చేయకుండా ఇప్పటికైనా ఏజెన్సీ వాళ్ళను ఎక్స్ సర్వీస్మెన్లు పెట్టుకోవాలని నేను మీడియా ద్వారా పైన ఉన్న అధికారులందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లాంటి మళ్ళీ ఇంకొకసారి అదర్ స్టేట్ వాళ్ళకు మా ముందుగా కరీంనగర్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా తర్వాత వాళ్ళని చేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కొంతమంది వేరే రకంగా ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నారు, డబ్బుల లాలచీలు పడి. దయచేసి ఇప్పుడు మేము గన్మెన్లు ఎక్స్ సర్వీస్మెన్ మినిమమ్ కరీంనగర్లో మా అసోసియేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ తక్కువ రేటుకు యూపీ, బీహార్ నుంచి వితౌట్ గన్ లైసెన్స్ ప్రూఫ్ లేకుండా ఇక్కడ వాళ్ళు వర్కులు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి తక్కువ పేమెంట్ కాబట్టి అందువల్ల ఇప్పుడు మా ఎక్స్ సర్వీస్మెన్లకు ఆల్రెడీ మాకు లైసెన్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మా దాంట్లో కూడా వాలంటీర్ రిటైర్మెంట్ వస్తారు. అందుకనే వాళ్ళు ఒక లైసెన్స్ గన్ను తీసుకొని వస్తారు. ప్రైవేట్గా ఎక్కడో ఒకటి ఉపాధి హామీ కొరకు పని చేయవలసి వస్తుంది కాబట్టి తీసుకుంటారు. కాబట్టి మా ఎక్స్ సర్వీస్మెన్ కాకుండా
వాళ్ళు తక్కువ పేమెంట్కు బీహార్ యూపీ నుండి తీసుకొని వచ్చి ఏజెంట్ అంటే ఉన్నారు, ఏజెంట్ చాలా ఉన్నాయి కరీంనగర్లో, సెక్యూరిటీ ఏజెన్సీలు. వాళ్ళ అన్ని ప్రూఫ్గా డాక్యుమెంట్ మొత్తం చెక్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. మనకు పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశాలు తక్కువ ఉన్నందువల్ల మేము ప్రైవేట్లో గన్మెన్గా డ్యూటీ నిర్వహిస్తున్నాము. ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల కింద కూడా ఈ జమ్మూ కాశ్మీర్, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు వచ్చి ఫేక్ లైసెన్స్లు కూడా క్రియేట్ చేసుకొని వచ్చి పట్టుబడడం కూడా జరిగింది ప్రీవియస్లో. దానివల్ల మేము ఇక్కడ కరెక్ట్ ఉన్న వాళ్ళకు ఎంక్వైరీ ఇబ్బందులు కూడా గురైనాయి. కరీంనగర్లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తూ, అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని నాయకులు హెచ్చరించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుతోనే తమ పార్టీ నాయకులపై దాడులు, అక్రమ అరెస్టుల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపైన దాడి చేయడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేయడం, అక్రమ అరెస్టు చేయడం, దీన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌక్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఒక గుండాల్లాగా, రౌడీలాగా ఏదైతే దాడులు చేసినా వారి ఎవరి మీద చర్యలు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా కార్యాలయాల మీద దాడి చేయడం ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా చూస్తూ సహించేది లేదు. ఇలా మీరు ఒక రాష్ట్రంలో, మీరు 3 రాష్ట్రాల్లో మీరు అధికారులు ఉంటే ఇలా దేశవ్యాప్తంగా మేము అధికారంలో ఉన్నాం. మరి మేము కూడా ప్రతి దాడిలోకి పాల్పడితే మరి మీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ రకంగా తట్టుకుంటుందో కూడా చూడాల్సిన హెచ్చరిస్తున్నాం. మీరు అనవసరంగా మా నాయకుల జోలికి, పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇవాళ మీరు సహించేది లేదు. ఇటువంటి అప్రజాస్వామికంగా మీరు గుండాలాగా, రౌడీలాగా వ్యవహరిస్తే ఊరుకునే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులను పునరావృతం చేయొద్దని చెప్పి, అదేవిధంగా వెంటనే ఈ పార్టీ నాయకులను ఎవరైతే అరెస్ట్ చేసినో వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. ఎటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడద్దు. అదేవిధంగా ఇటువంటి దాడులకు పాల్పడితే మరి తీవ్రంగా మేము వాడవాడలో, గ్రామంలో ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా మేము కూడా తరిమి కొట్టాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులని హెచ్చరిస్తున్నాం. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ అజీం మాట్లాడుతూ, ప్రతి ఏడాది నగరంలోని ఇతర ప్రాంతాల తరహాలోని 45వ డివిజన్లో పేద ముస్లిం కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకుల కిట్లను అందజేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా పండుగల సందర్భాలలో పేద కుటుంబాలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను గుర్తించి వారికి బియ్యము, పప్పులు, నూనె, చక్కెర తదితర అవసరమైన సరుకులతో కూడిన కిట్లను అందజేసినట్లు తెలిపారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి మరియు పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక నాయకులు, సేవా సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహకారాన్ని అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో కొనసాగిస్తామని మహమ్మద్ హజీం హామీ ఇచ్చారు. నేను ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో రేషన్ కిట్ పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.
ఎందుకంటే రంజాన్ మాసంలో పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఏదైతే వాళ్ళకి వెసులుబాటు ఉండే విధంగా నిత్యావసర వస్తువులు రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను స్థాయికి మించి నేను ఇవ్వడం జరుగుతుంది. ఇలానే నన్ను ఆధారంగా తీసుకొని ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తమ తమ డివిజన్లో ఇచ్చినట్టయితే పేదవాళ్ళకి కొంచెం ఆసరగా ఉంటుందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు చాలా సంతోషపడాల్సిన ఈ కార్యక్రమం. ఈ మొహమ్మద్ అజీం గారు ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ రంజాన్ మాసంలో పేద వాళ్ళకి రమజాన్ రేషన్ సామాన్లు పంచడం జరుగుతుంది. అయితే ఇది వాస్తవానికి చూస్తే రంజాన్ మాసంలో ప్రతి ఒక్క మంచి పుణ్య కార్యక్రమం 70 అంతలు దేవుడు దానికి పుణ్యం వేస్తాడు. కానీ ఇది పబ్లిక్ ఇది టీవీ ద్వారా ఎందుకు వాస్తవానికి చూడాలంటే ఎవరికి తెలియకుండా ఇవ్వాలి. కాకుండా ఈ టీవీ ద్వారా ప్రజలకు వేరే ప్రజలకు తెలియజేయాల్సింది ఎందుకు వచ్చింది అంటే వీరిలాగే దీన్ని ఆదర్శంగా తీసుకొని డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇట్లాగే మనిషికి ఒక 10 నుండి 20 వాళ్ళకు బీద వాళ్ళకు పంచినా కానీ అట్లీస్ట్ కమ్సే కమ్ రమజాన్ మాసంలో బీద వాళ్ళు ఈ ఉపవాసం ఉన్న తర్వాత మంచి కడుపు నిండా తినే అవకాశం ఉంటుంది. आज बड़ी खुशी का यह मौका है कि जनाब मोहम्मद अज़ीम की जानिब से हर साल की तरह इस साल भी गुरबा में राशन जो तकसीम किया जा रहा है माह रमज़ान की निस्बत से, ताकि गरीब रोज़ेदार भी सहर और इफ्तार आसानी के साथ अच्छे अंदाज में कर सकें, उनको सहूलत हो। इस गर्ज़ से, इस नीयत से इन्होंने जो ये क़दम उठाया है वाक़ई में वक़ाबिल सताइश है। हर साल की तरह इस साल भी उन्होंने ये इक़दाम किया है। उनके इस इक़दाम की हम सताइश करते हैं और हर साल इसी तरह और भी ज़्यादा से ज़्यादा लोगों की खिदमत करें, सोशल वर्क करें और औरवा का ख्याल करते हुए उन तक उनको जो चीज़ें ज़रूरत की है वो पहुँचाने की ये कोशिश करें। इसकी हम उम्मीद करते हैं अल्लाह ताला उनके इस इक़दाम को कबूल फरमाए और इसका बेहतरीन अजर अज़ीम उन्हें अता फरमाए। శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ కళాశాలలో సమ్మోహనం 2026 పేరుతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్ కుమార్ సంస్థ చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. మారుతున్న కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని, సబ్జెక్టులపై పట్టు సాధించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సమాజ అభివృద్ధికి తోడ్పడేలా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాలతో పాటు నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. కృషి, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించాలని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్య, క్రీడలు తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చిన ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ధన్యవాదాలు. మీ ముద్దసాని లక్ష్మారెడ్డి. Special thanks to Triple E department. In this event, which is conducted by most esteemed institution in the Karimnagar. So we know the Sri Ramesh Reddy Garu from 1996 onwards. Sir, we know you have started this institution as a passion, not for the profits or not for some other things. We know since inception of Aptech in Karimnagar, we know how much
enthusiasm you have, what is the potential you have, how much dedication you have to give the best education for the students of Karimnagar and near about Telangana state. We appreciate your efforts, sir. And also coming for the students, my dear students, it is very happy to know that you are involving for last 15 days in the Sammohanam 2026. The word itself gives a positive vibration, which is giving Sammohanam means it is having multiple meanings. So which is giving the positive notations for the different meanings with the positive things it is expressing. And the day will not come. The students, what are the days you are enjoying for 4 years in this campus? The days never come in your future. So that's why enjoy very well. And one more thing I will tell you for the students of all engineering colleges, you are, I know Prasad Raj Garu for many years, he is my friend, close friend. మరి జేఎన్టీయూలో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కోర్స్ చదివేటప్పుడు ఇంత టైం తీసుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ అకాడమిక్స్లో యూ విల్ బి బిజీ విత్ అకాడమిక్స్, ల్యాబ్స్ అండ్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, షెడ్యూల్స్ ఆర్ వెరీ బిజీ. అయినా కూడా ఈ టైం తీసుకొని మీ కొరకు ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి మీ ఒక మంచి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రోగ్రామ్ని మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకోండి. దీనివల్ల మీకు ఒక మంచి ఫ్రెండ్స్ మధ్య మంచి రిలేషన్స్, ఫ్యాకల్టీతో మంచి రిలేషన్స్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని చాలా డిసిప్లైన్డ్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, మరి ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఎస్పెషల్లీ పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలామంది పేరెంట్స్ రావడం జరిగింది ఇక్కడికి. మరి నైట్ ఈవెంట్ కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలు కొంచెం బైక్స్ మీద వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేరాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇల్లంతకొండ మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో LM6 కాలువ పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు కొనసాగిస్తున్న దీక్ష 12వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పెద్దలింగాపూర్ గ్రామంలో జరుగుతున్న దీక్షకు సంఘీభావంగా రామన్నపల్లి, బాలమల్లపల్లి, నర్సిల్నపల్లి, రామోజీపేట గ్రామాల నుంచి మొత్తం 300 మందికి పైగా రైతులు హాజరయ్యారు. ముఖ్యంగా రామన్నపల్లి గ్రామం నుంచి 200 మందికి పైగా రైతులు ఉపాధి పనులు ముగించుకొని పాదయాత్రగా పెద్ద లింగాపూర్ చేరుకుని దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. దీక్షా శిబిరంలో రైతులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. LM6 కాల్వ పూర్తి కాకపోవడంతో సాగునీరు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అనిల్, రామన్నపల్లి సర్పంచ్ ఎళ్లవేణి రమేష్, పెద్దలింగాపూర్ ఉప సర్పంచ్ గణపురం శ్రీనివాస్, రామన్నపల్లి ఉప సర్పంచ్తో పాటు రైతులు కరికే నవీన్ కుమార్, మెడుతుల ఎల్లాస్, పయ్యవుల బాలయ్య, కమటం రవి, పయ్యవుల రాజమణి, అక్కి రాజవ్వ తదితరులు పాల్గొన్నారు. రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాకు నీళ్ళు లేక మా అందరికి రైతులమే, మేము రైతులు నీళ్ళు కరువు ఏం లాయే. మేము ఎంత ఇచ్చినా కానీ మాకు అత్తలేవు. మాకు వెంటనే కాలువలు రావాలి, నీళ్ళు రావాలి. ఈ పంటలకు అందాలే మాకు. రైతులమే, రామన్నపల్లి అంతా రైతులమే. మేము ప్రభుత్వం నుంచి కాదు అంటే మేము తట్టపార పట్టుకొని రైతులందరం వచ్చి కాలువ చేసుకుంటాం. మీరు ఇస్తారా ఇవ్వరా? మీ గవర్నమెంట్ నుంచి రైతు దక్కాలా? కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండా ఎగరవేసిన బీజేపీ ఇక తిరుగులేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతికుమార్ అన్నారు. కరీంనగర్లోని సాయి మహాలక్ష్మి గార్డెన్స్లో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కరీంనగర్ జిల్లా కార్యశాల ప్రోగ్రాం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత మొదలైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, భవిష్యత్తు అంతా బీజేపీదేనన్నారు. ఉచితాలు, హామీలు, 6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ గారడీ చేసి ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు నిర్మలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, పార్లమెంటు కన్వీనర్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రణవరావు, ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసులతో పాటు వివిధ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండవసారి కరీంనగర్ నగరానికి చెందిన కసిరెడ్డి మణికంఠారెడ్డి ఎన్నికయ్యారు. నిజామాబాద్లో జరిగిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలలో ఈ నియామకాన్ని ప్రకటించారు. 2011లో ఏఐఎస్ఎఫ్లో చేరిన మణికంఠారెడ్డి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, నగర కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా పనిచేసి 2022లో కొత్తగూడెంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ 3వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై తిరిగి నిజామాబాద్లో జరిగిన 4వ రాష్ట్ర మహాసభలో రెండవసారి రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠారెడ్డి ఎన్నికయ్యారు. విద్యారంగంలో ఉన్న సమస్యలపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించడంలో మణికంఠారెడ్డి ముందుంటున్నారని జాతీయ, రాష్ట్ర నాయకత్వం గుర్తించి తిరిగి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కనిపేట గ్రామంలో తేదీ 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు 6వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడునని ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహదాసు మాట్లాడుతూ అన్నారు. అలాగే 300 సంవత్సరాలకు పైబడి ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కాకుండా భక్తులు పక్క రాష్ట్రాల్లో నుంచి భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి మండల మరియు జిల్లా ప్రజలు ఇట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరడం జరుగుతుందని ముస్కానిపేట గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహదాస్ గారు తెలియజేయడమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సోలాపూర్ జిల్లా వచ్చినాము, మహారాష్ట్ర నుంచి వెళ్ళి. నా పేరు శివాజీ. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. మా మొక్కులు ఏమి తీర్చుకుంటాము అని ప్రతి సంవత్సరం వచ్చినా కానీ మాది వ్యాపారం మంచిగా నడుస్తుంది, మంచి అభివృద్ధి అవుతుంటుంది, మంచిగా ఉంటుంది అని మా ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం వచ్చాం. ముస్కాన్పేట నరసింహపురి గ్రామంలో 300 సంవత్సరాలకు పైబడి స్వామివారు స్వయంభూగా వెలిసి ఇక్కడ ఉన్నారు. భక్తుల పాలిట కొంగు బంగారమై స్వామివారు కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మా ముత్తాత గారు ప్రతిష్టాపన చేసినప్పటి నుండి స్వామివారి ఇప్పటి వరకు తీరని కోరిక లేదు. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి వివాహం కానీ, సంతానం కానీ, లేక వాళ్ళకు ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అన్నీ చాలా మట్టుకు అభివృద్ధి అవుతున్నాయి. ఒకప్పుడు త్రాగు నీరు లేని ఈ గ్రామంలో ఇప్పుడు సుభిక్షమై ఉంది. ప్రతి ఇంటికి ట్రాక్టర్ అనుకోండి, కార్లు అనుకోండి, వాళ్ళ పంటలు అనుకోండి బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారి యొక్క కృప. ఇక్కడికి వేరే రాష్ట్రాల నుండి కూడా చాలామంది వస్తుంటారు. మహారాష్ట్ర నుంచి కానీ, లేకపోతే తమిళనాడు నుంచి కానీ, ఇటు కర్ణాటక వైపు నుంచి కానీ చాలామంది వస్తూ ఉంటారు. స్వామివారు ఇక్కడ వెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి విశేషంగా మనము పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనం ప్రతి సంవత్సరం హోలీ రోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం చేస్తాం. కానీ ఈసారి హోలీ రోజు చంద్రగ్రహణం రావడం వల్ల స్వామివారికి నృసింహ ద్వాదశి రోజు కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కొంచెం ముందుగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఈసారి మన యొక్క స్థల పురాణం బుక్ ఆవిష్కరణ కోసం వస్తున్నారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ బాధ్యతలు. విలీన గ్రామాల డివిజన్లలో 49 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పరిపాలనాపరమైన మంజూరుకు తొలి సంతకం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మణికంఠారెడ్డి ఎన్నిక. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఏఐఎస్ఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం.
LM6 కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ భారీ స్థాయిలో నిరసన. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.